వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పెద్ద ఎత్తున మద్యం విషయంలో అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ నేతలు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో టీడీపీ నేతలు వైసీపీపై ఈ విషయంలో ఘాటు ఆరోపణలు కూడా చేశారు. వైసీపీ ఒక రకంగా మద్యం విషయంలో అప్పట్లో ఇబ్బంది పడిందనే చెప్పాలి. కానీ తమ పార్టీ నేతలను కల్తీ మద్యం చేయకుండా అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారనే ఆరోపణలు సైతం వినిపించాయి. వైసీపీ పాలనలో పిచ్చి మందు తాగలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు మందుబాబులు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి గుట్టుగా తెచ్చుకుని గుక్కేశారు. ఇదే అదునుగా భావించిన వైసీపీ నేతలు లిక్కర్ వ్యాపారాన్ని జోరుగా చేశారు. ఇక ఇప్పుడు టీడీపీ నేతలు కల్తీ మద్యం వ్యవహారంలో ఎక్కువగా భాగస్వాములు కావటంతో అటు రాయలసీమలో ఇటు కృష్ణా జిల్లాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది కోస్తా ప్రాంతం ఎమ్మెల్యేలు కానీ, పార్టీ సీనియర్ నేతలు కానీ వైసీపీ ఆరోపణలకు ఘాటు కౌంటర్లు ఇచ్చే విషయంలో విఫలమవుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నా సరే ఆ అంశాన్ని కూడా టీడీపీ నేతలు హైలైట్ చేయలేకపోతున్నారు. రాయలసీమలో మంత్రులు కూడా సైలెంట్ గానే ఉంటున్నారనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నా సరే ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు ఘాటుగా మాట్లాడటం లేదు. ఇక నిందితుల విషయంలో పోలీసులు కూడా దూకుడు ప్రదర్శించి విదేశాలకు పారిపోయిన వారిని కూడా రాష్ట్రానికి రప్పించే పనిలో పడ్డారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావును సౌత్ ఆఫ్రికా నుంచి రప్పించి అరెస్టు చేశారు. గతంలో వైసీపీ కనీసం పార్టీ నేతలను సస్పెండ్ కూడా చేయలేదు. కానీ టీడీపీ నుంచి నాయకులలో సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విషయాలను టీడీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ మద్యం తయారీ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కానీ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్పై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వం, పార్టీ సీనియర్ నేతలు కనీసం కేంద్రాన్ని కోరటం లేదు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాత్రం ఒక్కసారి ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. మరి మిగిలిన నేతలు ఏమయ్యారు? అధినేత చంద్రబాబును తప్పుపడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అసలు టీడీపీ నేతలు ఉన్నారా? జస్ట్ ఆస్కింగ్.